వెల్కమ్ టు LJC1 TV5 న్యూస్. విజయవాడ ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గాంధీనగర్ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా. విజయవాడలో బీసీ సంక్షేమ సంఘం మహాధర్నా చట్టసభల్లో రిజర్వేషన్లు కులగణన కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం. దేశవ్యాప్తంగా బీసీల జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని, చట్టసభల్లో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విజయవాడ గాంధీనగర్లోని ధర్నా చౌక్ వద్ద భారీ మహాధర్నా నిర్వహించారు. జూలై 20 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో బీసీల హక్కులకై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. దేశంలో ప్రస్తుతం ఉన్న 50% రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేయాలని, జరుగుతున్న జాతీయ జనగణనలో ఓబీసీ కుటుంబాలను ప్రత్యేకంగా లెక్కించాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్లో ప్రవేశపెట్టబోయే మహిళా బిల్లులో బీసీ మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం లేకపోవడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఓబీసీ మహిళలకు సబ్ కోటా కల్పిస్తేనే ఈ బిల్లుకు ఆమోదం తెలపాలని స్పష్టం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నందున వారు ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రిపై ఒత్తిడి తెచ్చి బీసీల డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తు ప్రారంభమైన నేపథ్యంలో గత ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా బీసీలకు 34% రిజర్వేషన్ అమలు చేసిన తరువాతనే ఎన్నికలు నిర్వహించాలని నేతలు డిమాండ్ చేశారు. విద్య, ఉద్యోగం రంగాల్లో ఉన్నట్లుగానే రాజకీయాలను ఏబిసిడి వర్గీకరణ చేపట్టాలన్నారు. నాణ్యత గల యూనిఫామ్ ఇవ్వాలి అనేది. ఇంకోటి యాప్ల గురించి, నవచేతన యాప్ వచ్చింది 0 నుంచి 3 years. దానికి మినిమం 30-40 minutes పడుతుంది. అంటే మినిమం నలుగురికి చెయ్యాలి అంటే 2 hours అబౌవ్ పడుతుంది టైము. అంటే మనకి 1 వరకు ఫ్రీ స్కూల్ జరపాలి, 12:30 వరకు మనకు ఫుడ్ పెట్టి పిల్లల్ని పడుకోబెట్టి తెలుస్తాం అనేటువంటి హెచ్చరికలు కూడా ఈరోజు చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈరోజు భారీ ఎత్తున విజయవాడ నగరానికి వచ్చి ఈ ధర్నాలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరికి కూడా సిఐటి తరఫున పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు ఇచ్చాను.